గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తిమ్మాపూర్లో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం, హెల్త్ సెంటర్, మినరల్ వాటర్ ప్లాంటు, గ్రామీణ క్రీడా ప్రాంగణం, సీసీ రోడ్లతో పాటు అలాగే మన్నెంపల్లిలో త్రాగునీటి పైప్లైన్, క్రీడా ప్రాంగణం, పోచమ్మ ఆలయం, వైకుంఠధామంతో పాటు పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తుందని అన్నారు. ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేసిందని, 100 రోజుల్లో మిగిలిన 4 గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారు. అంతకుముందు తిమ్మాపూర్ సర్పంచ్ నేలయ్య రాజయ్య, మన్నెంపల్లి సర్పంచ్ మేడి అంజయ్యలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత, సర్పంచ్లు దుండ్రు నేలమ్మ, రాజయ్య, మేడి అంజయ్య, ఎంపీటీసీ వేల్పుల మమత, ఎంపీటీసీలు కొత్త తిరుపతి రెడ్డి, బండారి రమేష్, రావుల కృష్ణ, తాళ్లపల్లి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం సారిగా కెనాల్ వస్తుంది, మనకు బొచ్చ నీళ్ళు వస్తుంది. ఈనాడు కాకతీయ కెనాల్ రోడ్డు కూడా గట్టెపల్లి వరకు కూడా ఒక రోడ్డు వస్తే చాలా పోరాటం చేసి ఈ రోజు శాసనసభ్యులంగా మేము ఉండి కూడా ఈ గ్రామానికి తోడ్పడతాం. మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యుల వారికి సన్మానం, వారి యూనియన్ తరఫున దాన్ని అనుభవించకుండానే పాపం మా నీలమ్మ రాజయ్య గారు రేపటితో ముగుస్తా ఉన్నది కాబట్టి నన్ను ఆహ్వానించినందుకు నేను ఎప్పుడు నో చెప్పలే. సరే అన్న వస్తా చేస్తాననే తెలియజేస్తున్నా. కాకపోతే ఇది ముందు చేసుకుంటే కొన్ని రోజులన్నా ఆ గ్రామ పంచాయతీలో మీరు ఉండేవారు, దాంట్లో ఉన్న లోపాలను సరిదిద్దేవారు. ఇప్పుడు మీరు కట్టినారు, వెళ్ళిపోయినారు. ఏదైనా అసౌకర్యం ఉంటే కూడా మీరు మళ్ళీ ఆ కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చినారు దానికి కూడా సహకరించి 20 లక్షల నిధులతో కట్టారు. దాన్ని దిద్దాలని కోరుతా ఉన్నాం. ఆ మెట్లు కూడా కొంచెం ఇంకా తయారు కాలేదు, అవన్నీ కూడా రేపటి లోపల అయితేయో ఇంకో వారం 10 రోజులు పడితేయో అవన్నీ చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకు మంచి జరగాలని 5 ఏళ్ళు ఈ యొక్క గ్రామాన్ని అన్ని విధాల మీరందరూ సహకరించి వాళ్ళతో ఉన్నందుకు కూడా నేను వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. మరి ఏదైతే క్రీడా ప్రాంగణమే, ఆ 2 క్రీడా ప్రాంగణాలు, సబ్ సెంటర్, దాన్ని కూడా మార్చి 31 లోపల అది కూడా ఎన్ఆర్జీఎస్ నిధుల నుండే చేసినారు అనుకుంటాను. కాబట్టి దయచేసి అది కూడా ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ సబ్ సెంటర్ చాలా ఘోరంగా ఇక్కడ ఉన్నది, దాన్ని కూడా మనం తొందరగా ముగిస్తాము. దానికి ఏమన్నా నిధులు అది ఏమన్నా ఉంటే అధిగమించి తప్పకుండా ప్రభుత్వంతో తీసుకొచ్చే విధంగా ప్రయత్నం. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.